వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ ఈరోజు పాప మార్నింగే లేచిరు అనమాట. ఈరోజే మా ఆయన క్రికెట్కి వెళ్ళిండు. ఈరోజే వీళ్ళు తొందరగా లేచిరు. ఇంకా పాపకి ఈరోజు ట్రెడిషనల్ డే అంట. లంగా జాకెట్ వేసి పంపించమన్నారు. ఆమెకి ఇప్పుడు హెడ్ బాత్ చేయించి మంచి తయారు చేసి ఆమెకి తినబెట్టి ఆమెకి లంచ్ పెట్టి పంపించాలి. ఎంత ఏడుస్తాడో మావాడు, కింద దించితే ఏడుస్తాడు. పాపకి పొటాటో ఫ్రై చేస్తున్నా, రైస్ కూడా పెట్టేశాను. ఇంకా పొటాటో ఫ్రై చేస్తున్నా ఆమె పుట్టికి. మేము తర్వాత ఏమైనా చేసుకోవాలి. మా బాబు అయితే ఈరోజు తొందరగా లేచిండు, రోజులు ఇవ్వడు కానీ ఏందో. ఇప్పుడైతే పాప కూడా లేచింది, వాష్రూమ్ ఉంది, తనకి బ్రష్ చేయించి స్నానం చేయించి ఇంకా పాలు తాగిపిస్తే ఈరోజు పాలు తాగిపించి ఎట్లా రెడీ చేస్తారో చూడండి. ట్రెడిషనల్ డే అంట ఆమెకి. పాప పొటాటో ఫ్రై మంచిగా తింటుంది అనమాట. సో తన కోసం తొందరగా అయిపోతుంది. ఈరోజు లేటు కర్రీ ఎందుకు పెట్టుకోవడం అని ఈ పొటాటో ఫ్రై అయితే చేశాను. జస్ట్ ఒక చిన్న 2 ఆలుగడ్డలతో ఇలా చేసేస్తాను. ఇవన్నీ ఇప్పుడు చదువుకోవాలి, పిల్లలు లేచారు కాబట్టి. మా ఆయన లేడు. మాఫ్ తోటి తుడుస్తూ ఉన్నది. ఏం చేస్తున్నావు తల్లి? ఏంటి అగు కక్క నీ వల్లనా? నువ్వు సౌండ్ చేయడం వల్ల వెళ్ళిపోయింది బర్డ్. ఓకే, థ్యాంక్ యూ తుడిచినందుకు. ఎవరైనా షిరిన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఏమొద్దా? మరి ఏం కావాలి? ఈరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవ్వకపోతే అడుగు. పాలు వేడి పెట్టి పాపకైతే స్నానం చేపిస్తాను. ఈరోజు ఏమింత లేట్ అవుతుంది. వీళ్ళిద్దరు నన్ను సతాయిస్తూ ఉన్నారు బాగా. పాలు పిలుస్తూనే ఉంటుంది పాప. స్నానం చేపించేసాను, పాలు తాగిపిస్తున్నా. పాలు తాగిపించినాక ఇప్పుడైతే లంగా జాకెట్ వేస్తాను పాపకి. మీకు ఈరోజు ఏముంది చెప్పమంటుంది. ఈరోజు ఏముందంటే ట్రెడిషనల్ డే ఉంది గ్లోరియానకి. సో చెప్పమంటుంది. ఇప్పుడైతే పాపని లంగా జాకెట్లో రెడీ చేస్తాను. ఫస్ట్ తాగు. స్నానం అయిపోయింది. ఇప్పుడు పాలు తాగిన తర్వాత పాపకు కూడా ఇచ్చిన పాలు, వాడికి వేరే ఫుడ్ చేయాలి మళ్ళీ. ఇంకా ఇప్పుడైతే పాపకు లంగా జాకెట్ వేసి పెడతాను, రెడీ చేయాలి ఇక పాపని. ముందు అయిపోతుందని చెప్తున్నాడు ఫాస్ట్ కదా. గుడ్ గర్ల్. ఇప్పుడు పాపకైతే లంగా జాకెట్ వేసి చూపిస్తాను మీకు. మా పాప రెడీ అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి. ఇక్కడ చూడాలి. మీరు తీసేసి చూడాలి. ఇక్కడ చూడు. మావాడు కూడా రెడీ చేయమంటుండు. పాపని స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను. చూడాలి. ఆమె బ్యాగ్ ఆమె వేసుకుంది. వర్షం స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. ఫాస్ట్ వేసుకున్నాడు. బాయ్ తల్లి. ఇక్కడ చూడు. బాయ్. లోపలికి వచ్చేసినాము. బాబు తినలేదు, నేను కూడా ఏం తినలేదు. పాపకి లేట్ అవుతుందని తననే రెడీ చేసి పంపించేసి వచ్చినాం అనమాట. ఇప్పుడైతే బాబుకి తినబెట్టాలి. నేను కూడా టీ తాగుతాను. చాలా లేట్ అయిందనమాట. అంటే లేట్గా లేచాను. మా హస్బెండ్ ఏమో వెళ్ళిపోయాడు కదా క్రికెట్కి. తను ఉంటే తన పిల్లల్ని చూసుకుంటే నేను దెబ్బ వేసేదాన్ని. ఈరోజు ఒక్కదాన్నే చేసుకోవాలి, డ్రాప్ చేసి రావాలి. సో అందుకని లేట్ అయిపోయింది. బాబుకి ఇప్పుడు చాలా పని ఉంది. ఓన్లీ ఫుడ్ చేసి పంపించేసిన అనమాట. కిచెన్లో అయితే చాలా వర్క్ ఉంది, చేసుకోవాలి. ఇంకా మా ఆయన 11:30, 12 వరకు వస్తాడు. చూడండి అసలు కిచెన్ మొత్తం వచ్చింది, మొత్తం చదువుకోవాలి. ఇప్పుడైతే బాబుకి తినిపించేస్తాను. బాబుకి ఆల్రెడీ తినిపించడం స్టార్ట్ చేశాను. ఇది కార్న్ఫ్లెక్స్ వేసి ఇచ్చాను అనమాట. తింటాడు. ఇక తొందరగా కావాలని నేనే పాలల్లో కార్న్ఫ్లెక్స్ వేసి ఇచ్చాను. కథలు పడుకొని తింటుండు టీవీ చూసుకుంటా. బాబుకి ఇప్పుడైతే లంచ్ పెడుతున్నాను. మార్నింగ్ నేను షూట్ చేయలేదన్నమాట, ఛార్జింగ్ లేదు ఫోన్లో. ఫోన్ ఛార్జింగ్ ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడైతే బాబుకి ఫుడ్ పెడుతున్నాను. పడుకొని లేచిండు. రైస్ పాప వచ్చింది స్కూల్ నుండి. మండే ఇస్ హాలిడే. భోజాలు కాదు బోనాలు. భోజాలు కాదు బోనాలు. ఓకేనా? మండే ఇస్ హాలిడే. కన్న పండు వస్తుండు. ఇక రాగానే టీవీ అమ్మ ఈమెకైతే. ఎక్కడికి వెళ్ళినావమ్మా? 1 కిలో క్యాప్ వేసుకొని అక్కని తేడానికి వెళ్ళినావా?
ర్యాబిట్ క్యాప్ వేసుకొని వెళ్ళిండు కన్నపండు. రాగానే టీవీయా క్యూటనా? ఏమన్నా టీచర్ బాగున్నావు అన్నదా? మీ ఫ్రెండ్స్ ఏమన్నారు చెప్పు. బాగున్నామన్నారా? ఎవరు? ఏం సెలబ్రేషన్ చేయలే? కాళ్ళు నొప్పులు వేసినాయా? లుకింగ్ సో క్యూట్ బంగారు కొండ. పునుగులు చేద్దామని పిండి రెడీ పెట్టుకున్నాను, ఆయిల్ పెట్టుకున్నాను. మా ఊరికి లేచిండు, పడుకొని లేచిండు. వచ్చాయో పునుగులు అయితే చేయడం అయిపోయింది, సూపర్ వచ్చినాయి. నేను మా బాబు తింటున్నాము. ఈ టమైట్ బయట నుంచి తీసుకొస్తే వాడు మంచిగా తింటాడు అనమాట. సో అందుకని ఇంట్లో చేశాను. బాగున్నాయి, చాలా బాగా వచ్చినాయి. చట్నీ కూడా చేసిన, బాగున్నాయి. బాబుకి కొద్దిసేపు బయట ఆడిపిస్తున్నాను, వాడు పడుకొని లేచింది ఏడుస్తుండని. ఇప్పుడైతే మా పాప పడుకొని లేచింది. మా హస్బెండ్ పాప అబ్బా వీడు చూడండి తినిపిస్తున్నాడు. మా పాప పడుకొని లేచింది, అందుకని ఇప్పుడు తింటుంది. అప్పుడు మా హస్బెండ్ కూడా వండుకోండి, వాళ్ళు ముగ్గురు మళ్ళీ ఇప్పుడు అబ్బా తింటున్నారు అనమాట. సో ఫ్రెండ్స్, ఈవినింగ్ కూడా మొత్తం వర్క్ అయితే అయిపోయిందనమాట. నా ఫోన్లో అస్సలు ఛార్జింగ్ ఉండట్లేదు, ఛార్జింగ్ ప్రాబ్లం ఉందనమాట, చేయించుకోలేదు ఇంకా. దానివల్ల అసలు ఫోన్ ఛార్జింగ్ అవ్వట్లేదు. వీడియో తీసుకోవడానికి చాలా కష్టం అవుతుంది నాకు, చాలా బాధేస్తుంది అనమాట. వీడియోస్ మంచిగా చేసుకునే టైంలోనే ఫోన్ ఇట్లా అయినందుకు. తీద్దామంటే ఛార్జింగ్ అవ్వట్లేదు తొందరగా. ఫుల్ అయితే మంచిగానే ఉంటుంది కానీ ఛార్జర్ పిన్ ఫోన్కున్న పిన్లోనే ప్రాబ్లం ఉందన్నమాట. సో అందుకని వీడియో షూట్ చేయడం కష్టం అవుతుంది ప్రతిదీ. ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ పెట్టుకోవడానికి ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ నుంచి షూట్ చేసినంత ఎడిట్ చేసుకోవాలన్నమాట. సో అందుకని ఎక్కువ షూట్ చేయలేదు. ఇప్పుడైతే ఎడిట్ చేసుకోవాలి కాబట్టి బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అనమాట. బాబుకి పాపకి ఇప్పుడు తినిపించేస్తాను డిన్నర్కి. మా హస్బెండ్కి కొంచెం హెల్త్ బాగాలేదనమాట, తను రెస్ట్ తీసుకుంటున్నాడు. పాపకి బాబుకి నేనే తినిపించాలి ఇప్పుడు. మీకు ఎలా అనిపించింది బ్లాగ్? నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియో ఫుల్ చూడడానికి ట్రై చేయండి కంపల్సరీగా ప్లీజ్. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఎవ్రీవన్.